రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించిన కేంద్రానికి ఈసీ వంత పాడుతోందని నక్క ఆనంద్ బాబు ఆరోపించారు. ప్రజల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న చంద్రబాబును విమర్శించడం తగదని హితవు పలికారు. ఓట్ల గల్లంతుపై టీడీపీ ఫిర్యాదు చేస్తే స్పందించని ఈసీ వైసీపీ ఫిర్యాదుపై నిమిషాల్లో చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారాయన. కమిషన్ తన విధులు తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఎన్నికల కమిషన్ వైఫల్యం మీద ఈరోజు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అందుకని మాట్లాడుతున్నారు ఈ విధంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 100% మేము గెలవబోతా ఉన్నాం. ఇవాళ పోరాటం మా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ కోసం కాదు. జాతీయ స్థాయిలో వ్యవస్థలు భ్రష్టు పడుతున్న విధానం, ఎన్నికల తీరు ఈరోజు జరుగుతున్నటువంటి తీరు మీద ఇలా పోరాటం జరుగుతూ ఉంది. ఇలా ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్లు ఇప్పుడు తీసుకొచ్చారంటే వీవీప్యాట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి పోరాటమే. వీవీప్యాట్లు 50% లెక్కించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి వీళ్ళకి? ఇక్కడే వీళ్ళని అనుమానించాల్సి వస్తుంది. అనుమానం పెరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ ఈ పూట కంప్లైంట్ ఇచ్చిందంటే సాయంత్రానికి యాక్షన్ చర్య. ఎవరిస్తారు వైసీపీ తరఫునంటే 13 కేసుల్లో A2 నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం ఎలక్షన్ కమిషన్. ఈరోజు ఫార్మ్ 7 మీద సంబంధించి ఎన్నికల షెడ్యూల్కు ముందు మేము కేసులు పెట్టాం. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని, సమీక్షలకు అనవసరంగా ఈసీ అడ్డుపడుతోందని టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఈసీ తీరు మారాలన్నారు. ఈసీ చాలా అడ్డగోలుగా వ్యవహరించడం జరుగుతుంది. నిన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ మీద, పోలవరం మీద సమీక్షలు పెడితే అది తగదు అని చెప్పి ఎలక్షన్ కోడ్ అని చెప్పి కొన్ని నిబంధనలు విడుదల చేసింది. మేము స్పష్టంగా చెప్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు. ఈయన పూర్తి స్థాయి ముఖ్యమంత్రి. 2014 జూన్ 7న పదవి స్వీకారం చేస్తే మళ్ళీ 2019 జూన్ 6వ తేదీ వరకు ఆయనకు 5 సంవత్సరాలు రాజ్యాంగం ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చింది.